ఎలా ఉన్నారు నాన్న? చూడండి ఇవాళ ఇంకో కొత్త టాపిక్. యష్. యష్ అంటే కీర్తమ్మ. ఈ కీర్తి అనే పదానికి ముందు అప్పు అనే పదం చేరడం వలన ఇదేముంది, అప్పు ప్లస్ యష్ అయితే అపయష్ అంటే అపకీర్తి అనే అర్థం వస్తుంది. హద్దు అంటే హద్దుల్లో ఉండడం. బే అనే పదం చేర్చడం, హద్దుకు ముందు బే అనే అక్షరం చేరడం వలన బే ప్లస్ హద్ బేహద్ అంటే హద్దులు లేనటువంటి, ఆటంకాలు లేనటువంటి అని అర్థం వస్తుంది. ఖండ్ అంటే ముక్కలుగా విభజించబడిన. ఖండ్ అనే దానికి ముందు ఆ అనే అక్షరం చేర్చడం వలన అఖండ్ అంటే విడగొట్టరానటువంటిది, విభజించరానటువంటిది అని అర్థం వస్తుంది. టూట్ అంటే విరచేయటం, విరగొట్టడం. ఆ ప్లస్ టూట్, ఆ అనే అక్షరం చేర్చడం వలన అటూట్ అంటే విరగొట్టరానటువంటిది, విరగొట్టలేము అనే అర్థం వస్తుంది. సమజ్ అంటే అర్థమైంది అని అర్థం. బే ప్లస్ సమజ్, బే సమజ్ అంటే అర్థం లేకపోవుట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ చూడండి, భోక్త అంటే ఆతిథ్యం తీసుకునేవాడు, అతిథి అని అర్థం. అతిథి అనే పదానికి ముందు ఉప్పు అనే పదం చేర్చడం వలన ఉప్పు ప్లస్ భోక్త ఏమవుతుందంటే ఉపభోక్త అంటే వినియోగదారుడు అనే అర్థం వస్తుంది. విశ్వాస్ అంటే నమ్మకం. ఈ నమ్మకానికి ముందు ఆ అనే అక్షరం చేర్చడం వల్ల ఆ ప్లస్ విశ్వాస్ అవిశ్వాస్ అంటే అపనమ్మకము అని అర్థం వస్తుంది. శేష్ అంటే మిగిలి ఉన్న అని. మిగిలి ఉన్న అనే పదానికి ముందు వి అనే అక్షరం చేర్చడం వల్ల విశేషమైన అంటే ముఖ్యమైన అనే అర్థం వస్తుంది. పూర్ణ అంటే పూర్తయిన అనే పదానికి ముందు ఆ చేర్చడం వలన అపూర్ణ అంటే పూర్తి కానటువంటి అనేది వస్తుంది. హార్ అంటే ఇక్కడ చూడండి, హార్ అంటే ఓడిపోవట అని అర్థం. ఈ ఓడిపోవట అనే పదానికి ముందు వి అనే అక్షరం చేర్చడం వలన వి ప్లస్ హార్ ఏమవుతుంది, విహార్ అంటే విహారయాత్రకు వెళ్ళడం అనే అర్థం వస్తుంది. ఇక్కడ హార్ అంటే ఓడిపోవడం అని చెప్పాం కదా, ఇక్కడేమో వి చేరింది, ఇక్కడేమో ఉప్పు అనే పదం చేర్చడం వలన ఉప్పు ప్లస్ హార్ ఏమవుతుందంటే ఉపహార్ అంటే బహుమతి అనే వేరే అర్థం వస్తుంది. కృతి అంటే రచన. ఈ కృతి అనే దానికి ముందు అనే అక్షరం చేర్చడం వలన ప్రకృతి అనే అర్థం వస్తుంది. ప్రకృతి అంటే తెలుసు కదా, మన చుట్టూ ఉండే నలువైపులా ఉండే వాతావరణాన్ని ప్రకృతి అంటాం. అంటే చనిపోయిన. ఈ చనిపోయిన అనే పదానికి ఆ అనే అక్షరం చేర్చడం వల్ల ఆ ప్లస్ అమర్ మరణం లేనటువంటి అని అర్థం వస్తుంది. క్షర్ అంటే నాశనము అని అర్థం. ఆ అనే అక్షరం చేర్చడం వలన అక్షర్ అంటే నాశనము లేనటువంటిది అని అర్థం. జ్ఞానం అంటే జ్ఞానము. దీని ముందు ఆ అనే చేర్చడం వల్ల ఆ ప్లస్ అజ్ఞాన్ అంటే జ్ఞానము లేనటువంటి వాడు అని అర్థం వస్తుంది. అంటే వనము. దీని ముందు జీ అనే అక్షరం చేర్చడం వల్ల జీ ప్లస్ జీవన్ అంటే జీవితము అని అర్థం. గ్రహ అంటే గ్రహము. ఈ గ్రహానికి ముందు ఉప్పు అనే అక్షరం చేర్చడం, ఉప్పు అనే పదం చేర్చడం వలన ఉపగ్రహము అంటే అంటే వేరే ఒక గ్రహానికి ఉండేటువంటి ఉపగ్రహము అని అర్థం. రోగ్ అంటే రోగము. దీని ముందు నీ అనే అక్షరం చేర్చడం వలన నిరోగ్ అంటే రోగము లేనటువంటి అనే అర్థం వస్తుందన్నమాట. ఇందులో చూడండి, మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి, ఒక అర్థవంతమైన పదానికి దాని ముందు వేరే ఒక పదంగా ఒక అక్షరం కానీ లేదా 2 అక్షరాలు కానీ కలయిక వల్ల దాని యొక్క అర్థం పూర్తిగా మారిపోతుంది, లేదా దాని యొక్క పూర్తి అర్థం మారిపోతుంది, లేదా విపరీత అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, హార్ అంటే ఓడిపోవడం అని చెప్పుకున్నాం, దాని ముందు వి అని చేర్చడం వల్ల విహారయాత్ర అని వస్తుంది. హార్ అంటే ఓడిపోవడం చెప్పాము, ఉప్పు అనే పదం చేర్చడం వల్ల ఉపహార్ బహుమతి వేరే ఒక అర్థం వచ్చేసింది. అలాగే టూట్ అంటే విడగొట్టడం అనే అర్థం. టూట్ అంటే రానటువంటి అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ ఈ యొక్క అక్షరం అనేది చేర్చడం వలన ఆ శబ్దం యొక్క పూర్తి అర్థం మారిపోతుంది, లేదా ఆ శబ్దాన్ని యొక్క వ్యతిరేక అర్థం వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఉపసర్గ అంటారు. ఇది హిందీ గ్రామర్లో 1 మార్కు బిట్టమ్మ. 8th 9th 10th ఈ 3 క్లాసులకి 1 మార్క్ ప్రతి ఎగ్జామ్లోనూ కంపల్సరీగా వస్తుంది. వాడు మన అడుగుతాడు, ఉపహార్ దీంట్లో ఉపసర్గ ఏంటి అంటే మనం ఉప్పు అనే పదం విడదీసి రాయగలిగేసి ఉండాలి. అమూర్తిలో ఉపసర్గ ఏంటి అంటే మూర్తి అంటే అన్నీ తెలిసిన, అమూర్తి అంటే ఏమీ తెలియని అని అర్థం. ఇక్కడ చూడండి, ఉపసర్గ అంటే ఉపసర్గ శబ్దాంశ హై. ఉపసర్గ అనేది ఒక శబ్దంలో భాగం. శబ్దకే పహలే జుడ్కర్ అంటే శబ్దం యొక్క పహలే అంటే ముందు, జుడ్కర్ అంటే చేరి, శబ్దకే అర్థమే శబ్దం యొక్క అర్థంలో పరివర్తన లాతా హై. పరివర్తన అంటే మార్పు తీసుకొస్తుంది. యా
విపరీతార్థ లాతా హై లేదా దానికి వ్యతిరేక అర్థం తీసుకొస్తుంది. దీన్ని ఏమంటారంటే ఉపసర్గ అంటారు. ఇది 1 మార్క్ బిట్టమ్మ. ఖచ్చితంగా కంపల్సరీగా ఉండదు. దీన్ని ఇంగ్లీష్‌లో అయితే ప్రిఫిక్స్ అంటాం. అమ్మా గుర్తుపెట్టుకోండి. శుభం. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. బాయ్ అమ్మా. ధన్యవాదాలు. సభికో ధన్యవాద్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శుభం.